ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఏర్పడ్డ పరిణామాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరిగిన అనంతరం తెలుగుదేశం పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో మంత్రి పదవి రేసులో లేని ఎమ్మెల్యేలు కూడా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. 2019 ఎన్నికల ప్లాన్ దృష్ట్యా టీడీపీ కొత్త నాటకానికి తెరలేపారనే వార్తలు పుట్టుకొస్తున్నాయి. దీనిపై రాజకీయ విశ్లేషకులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న పలువురు ఎమ్మెల్యేలను టీడీపీనే రాజీనామా చేపించి ఆ అసంతృప్తి ఎమ్మెల్యేలను జనసేన పార్టీలోకి పంపించేందుకు టీడీపీ అధిష్టానమే కొత్త ప్లాన్ వేసినట్లు పలువురు అనుమానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీలో ఉంటుందని పవన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాల దృష్ట్యా రానున్న రోజుల్లో పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త డ్రామాకు టీడీపీ తెరలేపుతున్నట్లు అనుమానిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ వ్యతిరేక ఓట్లు వైసీపీకి పడకుండా చంద్రబాబు ఇప్పటికే పలు వ్యూహాలు రచిస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో జనసేన పార్టీలోకి కొంతమంది టీడీపీ వారిని పంపించి వచ్చే ఎన్నికల్లో ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.